ఇదేనండి ఈరోజు బ్లౌజ్ అయితే. చూడండి ఇలా వేసుకోవాలి. ఇక్కడికి ఇక్కడికి కొలతలు బెటర్ అని నేనైతే చెప్తా. ఎందుకని అంటారా, చూడండి మనకి కొలతలు అయితే బ్లౌజ్ బట్టి వస్తుంది. కానీ బ్లౌజ్ అంటే బ్లౌజ్ కొలతలు అయినప్పుడు అవి ఇట్లా మన కొలతలు తీసుకునేదని ఓకే. ఎందుకంటే బ్లౌజ్ కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మనం పట్టి కొలతలు తీసుకున్నాం అనుకోండి, దానికి పట్టే తీసుకోవాలి. ఎందుకంటే కొలతలే ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్రకారం ఓకే. ఇక్కడికి హాఫ్ ఇంచు, ఇక్కడికి హాఫ్ ఇంచు, చూడండి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇట్లా వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 5.5 ఉంది. మనం ఇక్కడికి 5.5 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 5.5 తీసుకోవాలి, అంటే 5 ఇంచున్నర. చూడండి తీసుకున్నాం అనుకో మళ్ళీ భుజాలు జారిపోతాయి. కాబట్టి ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొలుచుకోవాలి. ఒకసారి పట్టి సైడ్ 12 ఇంచులు ఉంది, అయితే 13 ఇంచులు పెట్టుకోండి. అంత ఇప్పుడు గల్లా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి గల్ల పెట్టుకోవాలి. ఇంకా ఇది కొలుసుకోండి ఇక్కడికి. మనది రౌండే కాబట్టి రౌండే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇంచు తీసుకోండి, లేదంటే మీకు ఇలా తీసేసుకుంటే ఇలా తీసేసుకోండి. ఆ కలవాటు కాబట్టి ఇలా తీసేసుకుంటాము. ఇట్లా ఇక్కడే స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఒక ప్లేటు ఓకేనా. ఇక్కడికి ఇవి ఖర్చులకి. ఇది బ్లౌజ్ కట్టింగ్. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి గల్లా. ఇప్పుడు వెనుకలు నేను ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఒక బ్లౌజ్ వాళ్ళది ఉంది అనుకోండి, మనం ఒక బ్లౌజ్ కట్ చేసుకొని మిగిలిన కూడా అన్ని అలా కట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు కూడా అలాగే అనమాట. అంటే ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నాక మిగిలిన బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచున్నర, ఇటువైపు 2 ఇంచున్నర, తీసుకోవాలి. ఇక్కడైతే మళ్ళీ దీనికి బ్లౌజ్ది కొలత చూడాలి. ఇట్లా దీన్ని బట్టి ఇట్లా కరెక్ట్గా కొలత బట్టి ఇలా తీసుకోవాలి. చూడండి ఇది ఇప్పుడు రౌండ్ ఉందనుకోండి, రౌండ్ తీసుకోవాలి. ఇట్లా రౌండ్ ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. ఇటు సైడ్ 3 ఇంచులున్నారా, 12 ఇంచులు పొడవు తీసుకొని, అంటే మనం 13 ఇంచులు తీసుకున్నాం కదా, 13 ఇంచులు కాకుండా 12 ఇంచుల కాడికి 2 ఇంచులున్నర వేసుకొని ఇలా
ఓకేనా? చూసిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు.